వెల్కమ్ టు విఎస్బి మీడియా. కొన్ని పత్రికలలో వచ్చినటువంటి హెడ్లైన్స్ని చూద్దాం. ముందుగా ఈనాడు. ఈనాడు టాప్ వార్తలుగా నేడు రక్షాబంధన్ శ్రావణ పౌర్ణమి నాడు అన్నదమ్ములకే కాదు పరమాత్ముడికి రాఖీ కట్టి పండగ చేసుకుంటారని తెలుసా? శ్రీ సిటీకి కొత్త సొబగులు. నేడు 15 సంస్థలకు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మరో 6 కంపెనీలకు శంకుస్థాపన. రూ 1,213 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు అంటూ వార్త. విపత్తులకు గేట్లు మూసేస్తారాయన. తుంగభద్రను కాపాడిన కన్నయ్య నాయుడు. ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాల్లో కీలక భూమిక అంటూ వార్త. రైళ్ల జైళ్ల ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్య తగ్గింపు, ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం అంటూ వార్త. బ్యానర్ వార్తగా దోపిడీ లెక్క తేలాలి. క్వాడ్, చిలికా శాండ్ అక్రమాలపైన సిఐడి విచారణ. 5 ఏళ్ల వివరాలు సిద్ధం చేస్తున్న గనుల శాఖ. గతేడాది రికార్డు స్థాయిలో 6.21 లక్షల క్వాడ్ చైనాకు ఎగుమతి. ఏటా 18 నుండి 20 లక్షల టన్నుల సిలికా శాండ్ విక్రయాలు. ఇవన్నీ వైకాపా పెద్దల సిండికేట్ల కనుసన్నలను అంటూ వార్తను హైలైట్ చేశారండి. మరొక వార్తను చూసినట్లయితే సుమోటోగా అత్యాచారం కేసు స్వీకరించిన సుప్రీంకోర్టు రేపటి నుంచి విచారిస్తామని వెల్లడి అంటూ వార్త. పత్రాలు కాల్ చేస్తే అక్రమాలు బూడిదవుతాయా? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంలో లొసుగులెన్నో. అర్హులకు అందించాల్సిన సొమ్ము వైకాపా నేతల నిర్వాహకంతో పక్కదారి. ధవళేశ్వరంలో దసరాల కాల్చివేతతో కథలున్న డొంక అంటూ వార్త. మరొక వార్తను చూసినట్లయితే డిస్కామ్లు లెక్కలు చెప్తాయి. ఆన్లైన్లో సామాగ్రి వివరాలు జిల్లాల వారీగా సమాచారం వెబ్సైట్లో అందుబాటులోకి అంటూ వార్త. 2 ఏళ్లలో మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. వచ్చే ఏడాది కల్లా స్టేడియం సిద్ధం. పారదర్శకంగా జట్ల ఎంపికకు సాఫ్ట్వేర్. సంఘంలో ఇతర జోక్యాన్ని నివారిస్తామంటూ వార్త. మరొక వార్తను చూసినట్లయితే ఒక్క ప్రమాదం తలరాత తారుమారు అంటే ఈనాడు ప్రత్యేక స్టోరీగా ఒక్క ప్రమాదం తలరాత తారుమారు. బాధితుల ఇంటిలపాదికి కష్టాలే. భద్రతా సూచనలు పాటించకపోవడమే కారణం. మద్యం మొత్తులో కొందరు, అడ్డదారులు మరికొందరు. నియంత్రణ చర్యలపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం. గతుకుల రోడ్లపై నరకాన్ని చూపిన నిరంకుశ పాలకులు. అతివేగం, ఆగి ఉన్న వాహనాలతోనే ఎక్కువ ప్రమాదాలు. ద్విచక్ర వాహనాల ఘటనలు అధికమే అంటూ వార్తను ప్రత్యేకంగా హైలైట్ చేశారండి. సాక్షి బ్యానర్ ఐటమ్గా పేదల పింఛన్లు భారీగా తొలగించేందుకు చంద్రబాబు కొత్త ఎత్తు. ఎన్నో ఏళ్లుగా లబ్ధిదారులుగా ఉన్నవారికి నోటీసులు. పింఛన్లపై పిడుగు. గ్రామాల్లో మళ్లీ 2014-19 నాటికి తరహా జన్మభూమి కమిటీల పెత్తనం. ప్రత్యర్థి పార్టీ సానుభూతుల పేర్లు తొలగించాలని కూటమి నేతల ఒత్తిళ్లు. పింఛన్ల తగ్గింపే లక్ష్యం. తప్పుడు ఫిర్యాదులు మొదలు. అధికారుల నోటీసులు. పేర్లు తొలగింపునకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన్లకు వెసులుబాటు. ఇందులో భాగంగా సాధ్యం కాని అడ్డగోలు నిబంధనలతో నోటీసులు జారీ. దివ్యాంగ లబ్ధిదారుల 15 రోజుల్లో కొత్త సదరం సర్టిఫికేట్ ఇవ్వాలని. 3 నెలలకు ఒకసారి సదరం ఫ్లాట్లు విడుదలైతే ఇదెలా సాధ్యం? వృద్ధులు 3 రోజుల్లోనే ఆధార్ అప్డేట్ హిస్టరీ ధృవీకరణ ఇవ్వాలట. ఇంత తక్కువ వ్యవధిలో అధికారులతో సర్టిఫికేట్ ఎలా తెచ్చుకుంటారు? పక్కా కుట్ర కుతంత్రాలతో పింఛన్ ఎగ్గొట్టేందుకే అలవిగాని నిబంధనలు. కొత్తగా పింఛన్కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదంటే బ్యానర్ అర్థగా ఇచ్చారు. మరొక వార్తను చూసినట్లయితే బాలికపై బస్సులో సామూహిక అత్యాచారం. ఉత్తరాఖండ్లో దారుణం. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం. హత్యకు నిరసనగా ఆందోళనలు కొనసాగుతుండగానే ఉత్తరాఖండ్లో మరో ఘాతుకం జరిగింది. డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ డోర్వేస్కు చెందిన బస్సులో 15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 12న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా 2 డ్రైవర్లు సహా 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించిన సుప్రీంకోర్టు కోల్కతా డాక్టర్ అత్యోదయంపై రేపు విచారణ చేపట్టనున్న జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మసనం అంటూ వార్త. ఊదండి బాక. శ్రీ సిటీలో నేడు 16 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంభోత్సవం. 8 పరిశ్రమలకు మళ్లీ భూమి పూజ. వీటన్నిటిలో గత జగన్ ప్రభుత్వంలోనే ఉత్పత్తి ప్రారంభం. పారిశ్రామికవేత్తలపై కూటమి సర్కార్ ఒత్తిడి తెచ్చే ఏర్పాట్లు. పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పుకునేందుకు పాట్లు. నేడు శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు పర్యటన అంటూ వార్త. మరొక వార్తను చూసినట్లయితే ఉల్లి రేటు మహాఘాటు. బహిరంగ మార్కెట్లో 60. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం. 5 ఏళ్ల తర్వాత భారీగా పెరిగిన ఉల్లి ధరలు. 2022-23లో కర్నూలు జిల్లాలో 26,970 హెక్టార్ల సాగు. ఈ ఏడాది 8,153 హెక్టార్లతో సరి. వర్షాభావంతో గణనీయంగా పడిపోయిన విస్తీర్ణం అంటూ వార్త ఇచ్చారు. ఆంధ్రజ్యోతి వాసుదేవరెడ్డికి సిఐడి ఉచ్చు. మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు అంటూ వార్త. మరొక వార్తను చూసినట్లయితే నేడు 15 పరిశ్రమలు ప్రారంభం. రూ 1,570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు. 900 కోట్లతో 7 పరిశ్రమలకు భూమి పూజ. శ్రీ సిటీలో సీఎం చేతుల మీదుగా కార్యక్రమం. 1,213 కోట్లతో మరో 5 పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు. తిరుగు ప్రయాణంలో సమస్యల సందర్శన అంటూ వార్త. మరొక వార్తను చూసినట్లయితే
పవన్ చెప్పిన బేఫికర్. కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన. బయోవేస్ట్ ప్లాంట్ల ఏర్పాటులో సిపిసిబి మార్గదర్శకాలకు తూట్లు. విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయం. అడ్డగోలు అనుమతికి డిప్యూటీ సీఎం నో. అయినా ఫైళ్లు నడుపుతున్న అధికారులు. భారీగా ముడుపులు తీసుకోవడమే కారణం. అపిలేట్ అథారిటీ ఆదేశాలు బేఖాతార్. సిపిసిబి వద్దన్న హైకోర్టులో కేసులున్న డోంట్ కేర్. నిబంధనలకు విరుద్ధంగా 7 ప్లాంట్ల ఏర్పాటుకు స్కెచ్. కూటమి సర్కార్ వచ్చిన తీరు మార్చుకొని కొందరు అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే నైరుతి తీరు మారింది. రోజులు తరబడి ఉండే ముసురు కనుమరుగు. అన్ని ప్రాంతాలకు విస్తరించే వర్షాలు మాయం. ఒక చోట అతివృష్టి, మరో చోట అనావృష్టి. ఆగస్టులో అనేక జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు. సముద్రాలు, భూమి ఉపరితలం వేడెక్కడమే కారణం. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఖరీఫ్పై ప్రతికూల ప్రభావం. వర్షం నీటిని నిల్వ చేసుకోవడం తప్పనిసరి చేయాలి అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే నలుగురిపై వేటు. పోలవరం ఫైళ్లకు నిప్పు కేసులో సస్పెన్షన్. 2 డీటీలకు షోకేస్. విచారణాధికారిగా జేసీ. ఎవరిని రక్షించాలనే ప్రయత్నాలొద్దు. బాధ్యులపై చర్యలు తప్పు అంటున్న మంత్రి దుర్గేష్. తగలబెట్టిన పత్రాలని జిరాక్స్ కాపీలు, పనికిరాని కాగితాలన్న ఆర్డీవైపై ఆగ్రహం అంటూ వార్త. ఇక జేటీసీలు బెజవాడ వచ్చేయండి. కమిషనరేట్లో 24 గంటల్లో రిపోర్ట్ చేయండి. ప్రభుత్వ ఆదేశాలు. రవాణా శాఖలో కలకలం. పెద్దిరెడ్డి, కుడిభుంజం సహా 4 జాయింట్ కమిషనర్లకు షాక్. వైసీపీ ప్రభుత్వంతో వసూళ్ల కోసం జిల్లాల్లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు. ఇప్పుడు వాటి మూసివేతకు ఉత్తర్వులు అంటూ వార్త. ఇక ఏటీఎంలో భారీ చోరీ. 2 ఏటీఎంల నుంచి 33 లక్షల అపహరణ. విశాఖలో పోలీసులకు సవాల్ విసిరిన ఆగంతకులు. పెందుర్తి, తగరపు వలస ఎస్బీఐ ఏటీఎంలో ఘటనలు. వైర్లు కత్తిరించి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంల బ్రేక్. సీసీ కెమెరాలపై బ్లాక్ పెయింట్ స్ప్రే. ఆధారాలు దొరకకుండా సీసీ ఫొటోస్ బాక్స్ అపహరణ. కారులో వచ్చి దర్జాగా దొంగతనం అంటూ వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే బీజేపీలోకి చంపాయి సోరెన్. 6 ఎమ్మెల్యేలతో ఢిల్లీకి. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి కమలం ఆగ్రా నేతలతో మంతనాలు. ఎక్స్ ఖాతాలో పార్టీ పేరు మాయం. తన ముందు 3 ప్రత్యామ్నాయాలు ఉన్నట్లు సుదీర్ఘ లేఖ అంటూ వార్త. ఇక కోల్కతా అత్యాచారంపై సుప్రీం విచారణ సుమోటోగా తీసుకున్న కోర్టు. రేపు సిజేఐ ధర్మశాసనం ముందుకు. నిందితుడికి మానసిక పరీక్షలు. శాంతి భద్రతపై ప్రతి 2 గంటలకు రాష్ట్ర నివేదిక పంపాలి అంటున్న కేంద్రం. హడావిడిగా నా బిడ్డ అంత్యక్రియలు. దీనిపై అనుమానాలున్నాయి. న్యాయం జరిగేదాకా సహాయం తీసుకోం. ట్రైనింగ్ డాక్టర్ తండ్రి వ్యాఖ్యలు వంటి వార్త. ఇక మరొక వార్తను చూసినట్లయితే ఆకాశమంత ఎత్తు, ఆరోగ్యం చిత్తు. 30 అంతస్తులకు మించిన భవనాల్లో ఉండేవారికి ఆరోగ్య సమస్యల ముప్పు. శ్వాసకోశ సమస్యలతో, హృద్రోగులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. పదేం కిందకి రాకపోవడం వల్ల జీవనశైలి జబ్బుల ప్రమాదం అంటున్న వైద్య నిపుణులు. ఇక మేజర్ నాయుడు అసామాన్యుడు. ఆర్మీ మేజర్ రాంగోపాలకు కీర్తి చక్ర. దేశ 2వ అత్యున్నత శౌర్య పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి తెలుగు రైతు బిడ్డ. దేశ కోసం ప్రాణాలు ఒడ్డేందుకు సిద్ధమైన గోపాల్. కుపర్వాలో 2 ఉగ్రవాదుల హతం. గ్రైండ్లు, తూటాలు దూసుకొచ్చిన ఉగ్రముఖకు ఎదురొడ్డి సైన్యానికి రక్షించిన సాహసం. ఆర్మీ క్లినికల్ ఆపరేషన్లో అతి గొప్ప నాయకత్వం అంటూ వార్త. అమెరికాలో ప్రకాశం టెకీ మృతి. కాలిఫోర్నియాలో బీచ్లో ఈతకు వెళ్లి దుర్మరణం. 20 నెలల క్రితం యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఉద్యోగం. 6 నెలల క్రితం భార్య, కుమారుడు అమెరికాకు. భౌతికాయం తెచ్చేందుకు ఏర్పాట్లు అంటున్న టీడీపీ. ఇక ఇవి ఈరోజు ప్రధాన వార్తలు.